గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవబోతుంది. సో అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, పార్టిసిపేట్ చేసే కన్సిస్టెన్స్ ఎలా ఉన్నారు అనుకుంటున్నారు? బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది, అది త్వరలో స్టార్ట్ అవుతుంది. అది అందరికి తెలిసిన విషయమే. బిగ్ బాస్ కామన్ మ్యాన్స్ కి ఏమైనా అవకాశం ఇస్తే బెటర్ గా ఉండిద్ది అని నా ఒపీనియన్. ఇస్తున్నారు కదా, కామన్ మ్యాన్స్ కూడా వస్తున్నారు. కామన్ మ్యాన్ కి ఇస్తే ఇంకా బాగుండిద్ది చాలా మందికి. పోయిన సీజన్స్ కంటే ఈసారి కొంచెం మసాలా ఎక్కువ ఉండబోతున్నారు. ఏమో చూద్దాం, వెయిట్ అండ్ సీ. మసాలా ఎక్కువ ఉంటే మనకి ఎంటర్టైన్మెంట్ టైం పాస్ అయింది కదా. అది పోస్టింగ్ నాగార్జున గారే చేస్తున్నారు. పోస్టింగ్ నాగార్జున గారు చేస్తున్నారు. నాగార్జున గారు ఇప్పుడు 5-6 సీజన్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ చేశారు, మన నాని గారు చేశారు, అందరూ చేశారు. కాదంట్లా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది. సిద్ధు జొన్నగడ్ల విశ్వక్సేన్ చేస్తే ఇంకా బాగుంటుంది. విశ్వక్సేన్ చేస్తే నా ఒపీనియన్ అది. అంతే, నాగార్జున గారు సరిగ్గా చేయలేదని కాదు, అతను కూడా బాగానే చేశారు, అందరూ బాగానే చేశారు. ఏదో కొత్తగా ఇప్పుడు ఒకళ్ళని ఏం చూస్తాం, చూడలేం కదా. విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఎవరో వాళ్ళకి ఇస్తే, కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుంది నా ఒపీనియన్. యూట్యూబ్ లో ఫేమస్ అయిన వాళ్ళని కూడా 2-3 తీసుకుంటున్నారు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఓకే, అలెచ్చా చిట్టి పికల్స్ అంటే వాళ్ళంటే లేడీస్ తీసుకుంటారు. ఇప్పుడు నేను ఫేమస్ అయితే నన్ను తీసుకుంటారా? కాదు గురు, కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు నేను కాంట్రవర్సీ తీసుకుంటాను, అబ్బాయిని తీసుకోరు. సమాజం ఆడపిల్లల కోసం ఆడపిల్లనే తీసుకునిద్ది, తీసుకోరు. రీసెంట్ గా సామాన్లు అంటే కొత్తగా వినుకున్నావా, ఫేమస్ అయింది తెలుసా? ఎర్రగొండపాలెం వాళ్ళు ఎంకరేజ్ చేయాలి మేము చెప్పట్లేదు, అంటే కూడా ఎంకరేజ్ చేయాలి మేము చెప్పట్లేదు. బట్ రీసెంట్ గా వాళ్ళ విషయంలో కాంట్రవర్సీ అయ్యారు. ఏమని? పికిల్స్ గురించి కస్టమర్ తిట్టడం. కస్టమర్ ఏంటి, ఒక మన బిజినెస్ సేల్స్ అంటే ఏంటి? కస్టమర్ ఇస్ గాడ్. ఇప్పుడు తీసుకోవద్దు. మీడియా అయినా కానీ నేను ఫేమస్ అయ్యా, మా వాళ్ళు ఫేమస్ అయ్యారు, మీరు ఫేమస్ అయ్యారు. మగవాళ్ళ మీద ఆకర్షణ తక్కువ ఉండిద్ది, అమ్మాయిల మీద ఎక్కువ ఉండిద్ది. అది యావత్ సమాజం ఎక్కడన్నా ఒప్పుకోవాల్సిన విషయమే. నేను చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు, అది తప్పే లేదు. ఇప్పుడు నువ్వు చెప్పలేకపోవచ్చు, నేను చెప్తున్నావు డైరెక్ట్ గా. అంతే. సీజన్ 9 గురించి ఒక మాటలు ఏం చెప్తారు? సీజన్ 9 గురించి అంతా మంచి వ్యూస్ రావాలి, అందరూ చూడాలి, అంతా బాగుండాలని కోరుకుంటా. కామన్ మ్యాన్స్ కి ఎక్కువ అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటాను. సీజన్ 9 స్టార్ట్ అవబోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. నేను రీసెంట్ గా చూశాను, నాగార్జున సార్ హోస్ట్ గా చేస్తారని నా అభిప్రాయం అని అంటున్నారు. నేను రీసెంట్ గా వీడియో చూశాను. ఒక నాగార్జున సార్ నెక్స్ట్ మళ్ళీ కమింగ్ సూన్ అని వీడియో రిలీజ్ చేశారు. సో ఐ లైక్ ది విత్ నాగార్జున సార్. బట్ బాలయ్య గారు కూడా వస్తే ఒక బాగుంటుంది నా ఒపీనియన్. కంటెస్టెంట్స్ పరిస్థితి ఏంటో, దట్ ఈస్ దివిడే జై బాలయ్య. వన్ మోర్, నో మోర్ వార్డ్స్. అది బాలయ్య గారు అంటే బాలయ్య గారికే అంకితం. అది చిరంజీవి గారు వచ్చినా, నాగార్జున సార్ వచ్చినా, ఎవరు వచ్చినా బాలయ్య గారితో పోటీ లేరు సమాజంలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో. సరే, ఇప్పుడు పోస్ట్ గా చేయాలంటే సీజన్ 9 లో కామన్ మ్యాన్స్ కూడా వస్తున్నారు, అలాగే చిట్టి పికిల్స్ కూడా అమ్మాయి వస్తుంది రమ్య అంటున్నారు. అది ఒపీనియన్ అనుకుంటాం, కానీ ఇంకా ఓపెన్ డేట్స్ రిలీజ్ చేయలేదు. ఎవరు హోస్ట్ గా వస్తారా, ఎవరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మనము ఎక్స్పెక్టేషన్ తప్పగా రియాలిటీగా తెలియదు కాబట్టి. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? వస్తే నా ఒపీనియన్ గా ఒక కామన్ మ్యాన్ గా గెలవాలని నా ఒపీనియన్. అంతేగాని ఎవరో వచ్చి టీవీ సీరియల్ యాంకర్స్ కానీ, లేకపోతే బిగ్ బాస్ ఆల్రెడీ చేసిన బిగ్ బాస్ ప్రీవియస్ వచ్చి బిగ్ బాస్ మధ్యలో వచ్చి మేము కామెడీ చేసాము, మమ్మల్ని గెలిపేయాలి అనేది తప్పు. యాజ్ ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మొత్తానికి అయితే సీజన్ 9 కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ. సూన్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ సీజన్ 9 ఒక పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తో వస్తుంది. మరి ఇందులో వచ్చే సెలబ్రిటీస్ కావచ్చు, కంటెస్టెంట్స్, యూట్యూబ్ ఫేమ్ వాళ్ళు కూడా వస్తారు. ఇలా చూసుకుంటే గట్రా నాగార్జున గారు ఒక సాధారణ వ్యక్తులకి ఛాన్స్ అవకాశం ఇస్తా అనే విషయం చాలా మంచి విషయము. ఎందుకంటే ఇలా చూసుకోవాలి, మరి నాగార్జున గారు ఎంతమందికి ఇస్తారు, సాధారణ వ్యక్తులకు ఎంతమందికి ఇస్తారు, సెలబ్రిటీలకు ఎంతమంది ఇస్తారు అని చెప్పి చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో సాధారణ వ్యక్తులకు అవకాశాలు ఇచ్చినా చాలా బాగుంటుంది. మీకు కూడా మంచి పేరు వస్తుంది నాగార్జున గారు. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తులను డెవలప్ చేసిన లైట్ అవుతుంది. అందులో ఎస్పెషల్లీ మా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకోటి యూట్యూబ్ ఫేమ్ వచ్చిన వాళ్ళని కూడా తీసుకుంటారని అంటున్నారు. ఎలా ఉండబోతుంది మరి రేటింగ్? చాలా బాగుంటుంది. ఎందుకంటే యూట్యూబ్ లో కూడా ఫేమింగ్ వచ్చిన వాళ్ళ పాము వాళ్ళ ఓన్ టాలెంట్ తోని పైకి వచ్చిన వాళ్ళంతా వాళ్ళ సత్తా, అంటే ఎవరు ఇండస్ట్రీలో ఎవరు అవకాశం ఇవ్వకుండా కూడా ప్రతిదీ కూడా
వాళ్ళ ఓన్ సచ్చగా టాలెంట్ గా పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి కంపల్సరీ ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే పాము వాళ్ళు ఎంత కష్టపడి యూట్యూబ్ లో డబ్బులు వచ్చినా రాకుండా కూడా వాళ్ళు ఒక ప్రజలకు చేరువ చెప్పాలి, ప్రజలకు మంచి కంటెంట్ ఇవ్వాలి, మన టాలెంట్ కు ఎవరు సొత్తు కాదనే విషయంగా చూస్తున్నారు కాబట్టి కంపల్సరీ వీళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా. బ్రో బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది సీజన్ 9. అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సీజన్ మీద? ఏముంది బ్రో, నార్మల్ క్యాండిడేట్స్ తీసుకొస్తున్నారు. వాళ్ళతో మాక్సిమం ఘోరంగా ఫన్ ఉంటది. ఫన్ ఉంటుంది. ఘోరైన ఫన్ ఉంటది. ఇంకోటి సెలబ్రిటీస్ తో పాటు ఇంకా ఇప్పుడు కొత్తగా అలెక్కి చిట్టి పికిల్స్ రమ్య గారిని తీసుకొస్తా అంటున్నారు. సో ఆమెను తీసుకొస్తే తెలుసు ఈ మధ్యలో ట్రెండింగ్ ఘోరంగా ఉంది. ఆమెను తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఆమె మీద చాలా బాగానే ఉంటది. చాలా ట్రోల్స్ అయ్యారు, చాలా ఫేస్ చేశారు. అవును, ఆడియో పాపులర్ అయిపోయింది అసలు ఆడియో. అవునవును, చాలా పాపులర్ అయింది. కాకపోతే ఇక ఇదే ఒక ప్రాబ్లం. సో ఏంటి మీరు మొత్తానికి సీజన్ 9 హోస్టింగ్ నాగార్జున గారే ఉన్నారని అంటున్నారు, ఎలా అనిపిస్తుంది ఆయన? నాగార్జున గారు అంటే ఇక దాని గురించి చెప్పలేము. ఎంత పర్ఫెక్ట్ అయింది, ఎంత చెప్పలేము. అంత సీజన్ 9 లో ఎవరిని బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఎవరిని అంటే చెప్పలేము బ్రో. వచ్చారంటే ఇప్పుడు నార్మల్ క్యాండిడేట్లు బయట నుంచి తీసుకొచ్చే క్యాండిడేట్లు అయితే ఘోరైన ఫన్ ఉంటది, చాలా బాగుంటది. వాళ్ళని తీసుకొస్తే మాత్రం జనాలు బాగా ఎక్కువ ఫన్ ఉంటుంది. దానివల్ల మనకి ఇంకా ఫన్ ఉంటుంది. చూస్తారా? చూస్తా. సరే, ఓకే. హాయ్ బ్రో. నమస్తే భయ్య. సీజన్ 9 బిగ్ బాస్ అనేది ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నాగార్జున గారు హోస్ట్, ఓకే, కంటెస్టెంట్ల గురించి ఎలా ఉంది? కంటెస్టెంట్ ని జనరల్ గా కామన్ ఆడియన్స్ తీసుకుంటారు, ఒక 3 or 5 మెంబర్స్ అని చెప్తా ఉన్నారు. తీసుకుంటే ఏంటంటే చాలా బెటర్ అనమాట. యూట్యూబ్ ఫేమ్ అందరిది. యూట్యూబ్ ఫేమ్ అంటే ఎందుకంటే యూట్యూబ్ ఫేమ్ ఉందంటే ఒక ఇండస్ట్రీ మీద ప్రేమతోనో లేకుంటే కొద్దిగా ఫేమ్ రావాలనేది ఒకటి ఉంటుంది అనమాట. అయితే ఏంటంటే వీళ్ళు ఒక 10 మందికి తెలిసినప్పుడు ఆ బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు ఓకే పలానా వ్యక్తి వీడియోస్, ఓకే ప్రశ్ అనే ఒక వ్యక్తి యూట్యూబ్ లో వీడియో చేసేటోడు ఒక 10 మంది రీచ్ అవుతుంది. దాని తర్వాత ఏంటి, డైరెక్టర్లు చూస్తారు. డైరెక్టర్ చూసి ఓకే ఫైన్, ఈ వ్యక్తి ఏదో యాక్టింగ్ పరంగా ఒక ఇంట్రెస్ట్ ఉన్నాడు సంథింగ్ అని చెప్పి ఆయన సినిమాలు తీసుకుని ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది కదా. ఆపర్చునిటీ కల్పించడం అనేది చాలా గొప్పదనమాట, గొప్ప విషయం అది. సో ఇప్పుడు అలాగే చిట్టి పికిల్స్ రమ్య గారు కూడా వస్తుంది అని అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది వాళ్ళు వస్తే? మరి నేను ఆ వీడియోస్ చూడలేదు, ఆమె యాక్టరా, ఆర్టిస్టా, లేకుంటే డాన్సా ఇంకోటి కూడా నాకైతే తెలియదు. మిగతా వాళ్ళ వీడియోస్ అయితే చూశాను, వాళ్ళు కొద్దిగా పర్లేదు అనమాట. యాక్టింగ్ పరంగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నమాట. ఒక వీడియో చూసిన తర్వాత ఓకే ఇదేంటి ఇలా ఉంది సంథింగ్ లోపల ఉత్తేజపరచాలన్నమాట. ఆ టైప్ ఆఫ్ వేరే వాళ్ళు ఉన్నారు. చిట్టి పికిల్ గారు మరి నాకైతే తెలియదు, మరి ఆమె ఏంటో. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే కామన్ మ్యాన్స్ ని సోషల్ మీడియా ఫేమ్, యూట్యూబ్ ఫేమ్ వాళ్ళని మూవీస్ లో చేసే వాళ్ళని, సీరియల్ చేసే వాళ్ళని తీసుకుంటారు. వీళ్ళొక టీం వాళ్ళొక టీం వచ్చే విధంగా మేబీ కన్వర్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఓకే అలా తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో ఉంటే అందరూ అంతే కదా, అక్క చెల్లి తమ్ముడు అని చెప్పి. ఒక ఇంట్లోకి వెళ్ళారంటో యూట్యూబ్ ఏముండదు అనమాట. ఆల్ కంటెస్టెంట్స్ అంతే. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ అంతే, దెర్ ఈస్ నో మోర్. ఓకే, సో ఫైనల్ గా పోస్టింగ్ గురించి ఏం చెప్తారు? నాగార్జున గారు చేస్తా ఉన్నారు, ఓకే ఫైన్. కాకపోతే కొద్దిగా చేంజ్ చేస్తే మంచిదని నేను అనుకుంటాను. ఎందుకంటే వేరే వాళ్ళ వేరియేషన్ కూడా చూడాలి కదా అప్పుడప్పుడు. ఓకే ఆయన ఫైన్, మేనేజ్మెంట్ అంతా ఆయన చూసుకుంటారు. ఓకే ఇంకోటి ఉన్నా గోష్గా పెడితే కొద్దిగా చూడడానికి బాగుంటుంది చెప్పి నేను అనుకుంటా ఉన్నా. మరి హాయ్ బ్రో. హాయ్, గుడ్ ఈవినింగ్. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 కి కామన్ మ్యాన్స్ తో పాటు సెలబ్రిటీస్ తో పాటు కామన్ మ్యాన్స్ ని కూడా తీసుకుంటారు అని చెప్పేసి అని అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ గేమ్ షో. ఆ రియాలిటీ గేమ్ షోలో యాక్చువల్గా ఫస్ట్ మన హోస్ట్ ఎన్టీఆర్ గారు చేశారు, హోస్ట్ నాని గారు చేశారు, తర్వాత నాగార్జున గారు చేశారు. ఎన్టీఆర్ గారు చేసిన ప్రతి ఒక్క షోలో మనకి సెలబ్రిటీసే ఉన్నారు. సెలబ్రిటీస్ అన్నప్పుడు అందరూ ఎగబడి చూస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. కానీ మన రియాలిటీ షోలో జరిగిన అన్నీ కూడా వాళ్ళకి ఎలా ఉన్నాయి, వికారంగా ఉన్నాయి. మనకు కావాల్సిన రియాలిటీ షో అనేది సెలబ్రిటీస్ కాకుండా మనకు కామన్గా మనకు గ్రో అయిన కంటెస్టెంట్స్ కావాలి. కంటెస్టెంట్స్ ఇప్పుడు వాళ్ళే కదా యూట్యూబ్ లో బాగా ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. సో ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరు కాంబినేషన్, సెలబ్రిటీస్ వర్సెస్ వీళ్ళు? ఇప్పుడు యూట్యూబ్ లో వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు రియల్ గా గ్రో అప్ అయ్యారు. బేసిక్ గా ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు, ఏదో ఒక సినిమాలో చూశారు, సినిమాలో యాక్టింగ్ చేశారు, వాళ్ళ యాక్టింగ్ చూసాము, ఓకే వీళ్ళే మనకి వీళ్ళకి ఫాలో అవ్వాలి అని ఉంటాం. అలా కాకుండా మనకి రియల్ గా మన ఊర్లో నుంచి ఒక వ్యక్తి ఒక రియల్ గా వాళ్ళు ఎలా ఉంటారు. రీసెంట్ గా మనం ఒక విన్నర్ చూసాం, పల్లవి ప్రశాంత్ గారు చూసాము. వాళ్ళు విన్ అయ్యారు. విన్ అయిన తర్వాత, విన్ అయ్యాక ముందు మా రైతు ఫ్యామిలీ, రైతు అది అని చెప్పారు. విన్ అయిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ వేరేగా అయిపోయింది. అలా కాకుండా రియలిస్టిక్ గా ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ లోకి వెళ్తే
వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుంది అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సెలబ్రిటీస్ అనేది మన సినిమాలో చూస్తాం, మనం ఎగబడతాం, అది కాదు. మనకి బిగ్ బాస్ లోకి కావాల్సిన పీపుల్ ఎవరంటే కామన్ మ్యాన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు హోస్టింగ్ నాగార్జున గారే కంటిన్యూ అవుతున్నారు అంటున్నారు. ఎవరైనా కొత్తగా చేస్తే బాగుంటుందా, ఈయన వస్తే నాగార్జున గారు చేస్తున్నారు. నాగార్జున గారు గత 2-3 సీజన్ నుంచి చేస్తున్నారు, బాగుంది. నాగార్జున గారు రియలిస్టిక్ గా ఉంది. బట్ నాగార్జున గారి టైం కూడా అయిపోయిందని మా ఒపీనియన్. యంగ్స్టర్స్ హోస్ట్ చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను తప్పుగా చెప్పాలనుకోవట్లేదు, నాగార్జున గారు బాగా చేశారు, అన్ని చేశారు. ఎన్టీఆర్ గారు ఇంకా బాగా చేశారు, నాని గారు కూడా చేశారు. కానీ మనకి వేరే వేరే బిగ్ బాస్ చూస్తుంటే కంటెస్టెంట్ మారుస్తూ వస్తున్నారు. అలానే మన తెలుగులో కూడా మారుస్తూ ఉండాలి. ఎన్టీఆర్ గారు చేశారు, వ్యూస్ ఎక్కువ వచ్చినాయి, వాళ్ళకి ఎంత బాగుంది. కంటెస్టెంట్ కూడా ఎంకరేజ్మెంట్ ఉంది, మనకి అలా ఎంకరేజ్మెంట్ ఇంపార్టెంట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలు అనగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి